కొందరు కీలకమైన స్థానాల్లో ఉండి నెగటివ్ రోల్ ప్లే చేయడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఉద్యోగులు, అధికారుల నెలవారీ పనితీరును, నైపుణ్యాలను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తామని స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఉన్నతాధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ప్రజల సమస్యలు, వాస్తవాలు తెలియాలంటే క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని సూచించారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైం రిజల్ట్స్ కు నాంది పలకాలని ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 24% మేర రెవెన్యూ రాబడులు పెరిగాయని గుర్తు చేశారు. పీజీఆర్ఎస్ లో జీరో పెండెన్సీ అనేది లక్ష్యం కావాలని అన్ని శాఖలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇండక్షన్ స్టవ్ల వినియోగంతో పాటు సౌర విద్యుత్ ఉత్పత్తిపైన దృష్టి సారించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ముందు చూపుతో అంతా పనిచేస్తేనే మెరుగైన పాలనను, ఫలితాలను ప్రజలకు అందించగలమన్నారు. డిపార్ట్మెంట్లు గ్రోత్ స్టేబుల్ గా ఉంది. కొన్ని డిపార్ట్మెంట్లు అనూహ్యంగా మనం ఊహించిన విధంగా గ్రోత్ వచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి దాన్ని ఏ విధంగా మనం ముందు తీసుకుపోతే మనం అనుకున్న 15% గ్రోత్ రేట్ సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యాజ్ ఆన్ టుడే ఈ ఇయర్ లో 20.4% జీఎస్టీ పెరిగే రెవెన్యూ మొత్తం డిపార్ట్మెంట్ రెవెన్యూస్ పెరిగే పరిస్థితి వచ్చింది. జీఎస్టీ 2017లో వచ్చింది. 2017లో జీఎస్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 20.4% పెరిగిన మొదటి క్వార్టర్ ఇది ఫస్ట్ క్వార్టర్ అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దట్ ఇది గ్రోత్ వీఆర్ ఏబుల్ టు అచీవ్. మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. దిస్ వన్ ఎగ్జాంపుల్. ఏఐ ఉపయోగించుకొని కరెక్ట్గా చేస్తే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీ అందరికీ. ఎట్లయితే డిపార్ట్మెంట్ లో ఉంటారో అక్కడక్కడ క్రూషియల్ పొజిషన్ లో ఆపర్చునిటీస్ ని లాక్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లపైన మీరు అప్రమత్తంగా లేకపోతే మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా మీకు ఫలితాలు రావు. ఇటీవల కాలంలో కొన్ని అలాంటివి కూడా వస్తున్నాయి. అంటే కొంతమంది వ్యక్తులు క్రూషియల్ ప్లేస్ లో ఉండి నెగటివ్ రోల్ ప్లే చేసే దానివల్ల కూడా ఇబ్బంది వస్తుంది. దాన్ని కూడా ఎక్కడికక్కడ మనం క్లియర్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కేపీఐ ఇండికేటర్స్ నేను ముందే చెప్పాను. ఈ కేపీఐ ఇండికేటర్స్ను కూడా ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నాం. అనలైజ్ చేసి దీన్ని కూడా లాజికల్గా తీసుకుపోవడం కోసం ఏమేం చేయాలనో అవన్నీ కూడా అప్డేట్ చేయమన్నాం. ఈ రాబోయే రోజుల్లో ఈ కేపీఐస్ ద్వారానే మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని కరెక్ట్గా మీరు అప్డేట్ చేయగలిగితే పర్ఫెక్షన్ వస్తుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నా. ఫీల్డ్ విజిట్స్ మీరు ఆఫీసులో కూర్చుంటే అన్నీ బాగా కనపడుస్తాయి. ఫీల్డ్కి పోతే వాస్తవాలు తెలుస్తాయి. మినిస్టర్స్, సెక్రటరీస్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మీకు అందరికీ టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చాం. ఎవరు ఎన్ని రోజులు ఫీల్డ్లో ఉండాలని. ఫీల్డ్కి పోవాలంటే చాలా మందికి ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఇన్క్లూడింగ్ మీ. పోయినప్పుడు ఇంట్రెస్ట్, పోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు, పోయినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫీల్డ్ ఈజ్ ఎ ఫీల్డ్. క్షేత్రస్థాయిలో మీరు పోయినప్పుడు మనకు వాస్తవాలు తెలుస్తాయి. క్షేత్రస్థాయికి పోనంత వరకు మనకు వాస్తవాలు తెలియవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు డెసిషన్ సపోర్టింగ్ సిస్టమ్ తీసుకొచ్చాం. డేటా డ్రివెన్ ఏ విధంగా చేయాలని మీకు గైడ్ చేస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా రియల్ టైం రిజల్ట్స్ కి నాంది పలకాలి. టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం. జీరో పెండెన్సీ ఆఫ్ పీజీఆర్ఎస్. ఎవ్రీథింగ్ అడ్రస్ చేయాలి, కంట్రోల్లోకి రావాలి. అక్కడి నుంచి దీన్ని రాబోయే రోజుల్లో నియంత్రణలో పెట్టే పరిస్థితి రావాలి. అక్కడి నుంచి ఎక్కడికక్కడ ప్రజలకి మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అనేక 2 ఏళ్లు అయింది, 3వ సంవత్సరం కూడా పవర్ ఛార్జెస్ మనం పెంచలేదు. పెంచకుండా అంత మునుపు వేసినటువంటి ట్రూ అప్ ఛార్జెస్ ని అడ్జస్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జెస్ పెంచమని చెప్పి ఆ మాట మీద నిలబడి ముందుకు పోతున్నాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.